అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో నెక్స్ట్ 30 days కోసం మీ ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి, ఈ కనెక్షన్లో మీకు ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నాయి అండ్ ఫైనల్లీ మీకు ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్. సో ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ని చూస్తున్నారో అప్పటి నుంచి నెక్స్ట్ 30 days కోసం అనమాట ఈ రీడింగ్. ఓకే, సో ఐ హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఈ రీడింగ్ ఒక 50% నుంచి 80% అయినా సరే రెజొనేట్ అవ్వాలి. అలా రెజొనేట్ అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్, లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ నేను మీకు 2-3 పొజిషన్స్ చెప్తాను. ఆ పొజిషన్స్లోనే మీకు తెలిసిపోతుంది ఇది మీ రీడింగా కాదా అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What my collective's person is feeling, thinking, and what are the obstacles in this connection, and what's the possible outcome for my collective in this connection. What's the possible outcome for my collective in this connection? సో ఫస్ట్ వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్, మీ కనెక్షన్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముందో చెక్ చేద్దాము. సో దీని ప్రకారంగా కూడా మీకు తెలిసిపోతుంది ఇది మీ రీడింగా కాదా అని. నెక్స్ట్ వచ్చేసి మీ ఫీలింగ్స్ అండ్ అక్కడ మీకు తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఎక్స్పెక్టేషన్స్, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈ కనెక్షన్కి సంబంధించి అన్నది కూడా చెక్ చేస్తాను. ఓకే, సో అక్కడ మీకు తెలిసిపోతుంది ఇది మీ రీడింగా కాదా అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ రిగార్డింగ్ దేర్ కనెక్షన్. Show me the current situation of my collective's connection. Show me the current situation of my collective's connection. The wheel of fortune చూపిస్తుంది మీ కనెక్షన్లో ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సంథింగ్ 9 of swords. నేను ఆల్రెడీ మీరు ఎవరైనా చూడలేదనంటే వెళ్ళి చూడండి. నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ రీడింగ్లో. అది ఏంటి అని అంటే అక్టోబర్ మంత్లీ ఓవర్ వ్యూ రీడింగ్కి సంబంధించి. ఓకే, నేను లీబ్రా సీజన్ గురించి చాలా చెప్పాను అందులో. మీకు కొంచెం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు చెప్పాను, ఇంపార్టెంట్ అది. సో ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసి చూపిస్తుంది మీ కనెక్షన్లో. ఫస్ట్ నాకు ఇక్కడ ఏం చూపిస్తుందనంటే సంథింగ్ ఏదో మీ కనెక్షన్లో చాలా హ్యూజ్ చేంజ్, హ్యూజ్ షిఫ్ట్ అనేది రాబోతుంది. ఆల్రెడీ వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉంది అని చెప్పేసి. అండ్ స్పెషల్లీ ఈ షిఫ్ట్ అనేది కొంతమందికి సమ్ సార్ట్ ఆఫ్ మీరు ఇక్కడ 9 of swords ఎనర్జీతో డిస్టర్బ్ ఎనర్జీలో ఉన్నారు, యాంగ్జైటీలో ఉన్నారు, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో కంప్లీట్లీ అది టర్న్ అవ్వడం అనమాట. కంప్లీట్ సైకిల్ అనేది చేంజ్ అయిపోయి సమ్ సార్ట్ ఆఫ్ న్యూస్ మీకు బయటికి రావడము, ట్రూత్ ఏదో తెలుసుకోవడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. అండ్ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు మీ పర్సన్కి ఫీలింగ్స్కి సంబంధించి ఏంటి అని అంటే ఇద్దరూను ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ కూడా ఉంటుంది. సంథింగ్ ఏదో చేంజ్ అవ్వాలి, సైకిల్ అనేది ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వాలి. కనెక్షన్లో చేంజ్ అయ్యి ఏదైతే ఇప్పుడు మీరు బాధలో ఉన్నారు, కొంతమంది సరిగా నిద్రపోవట్లేదు, కమ్యూనికేషన్ చేయట్లేదు సరిగ్గా, అండ్ అసలు అన్ని దారులు క్లోజ్ అయిపోయాయి, ఆన్సర్స్ అనేవి లేవు, మొత్తం అంతా ఎన్వైర్న్మెంట్ కూడా క్లియర్గా లేదు. ఒకవేళ పేరెంట్స్కి సంబంధించో మీ కనెక్షన్లో, లేకపోతే ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యామిలీకి సంబంధించో ఇలాంటిది ఏదైనా ఉంటేనో ఈ సిచ్యువేషన్ ఎన్వైర్న్మెంట్ అంతా నెగిటివ్ ఉంది, ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇదంతా నార్మల్ అవ్వాలి అని అంటే సంథింగ్ ఏదైనా చేంజ్ అవ్వాల్సిందే. అలా చేంజ్ అవుతూనే పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది మీ కనెక్షన్లో అని చెప్పేసి ఇక్కడ మీ కరెంట్ సిచ్యువేషన్ చూపిస్తుంది. ఇలా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ పొజిషన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు ఈ రీడింగ్లో స్పెసిఫిక్గా నాకు ఏదైనా కార్డ్స్ క్లారిఫై చేయాలి అని అంటే నేను క్లారిఫై చేస్తాను. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్. ఇది వచ్చేసి ఇప్పుడు మీ ఫీలింగ్స్ నేను చెక్ చేసేది. Universe, please show me the feelings of my collective in this connection. Please show me the feelings of my collective in this connection. Show me the feelings of my collective in this connection. The moon వచ్చేసి మీ ఫీలింగ్స్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే,
స్ట్రెంగ్త్ అనేది కోల్పోతున్నారు మీరు యాక్చువల్లీ. అక్కడ 9 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ కూడా మీదే ఉండిండొచ్చు మోస్ట్లీ, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. రైట్ నౌ మీకు ఈ కనెక్షన్కి సంబంధించి అసలు సరిగ్గా స్టెబిలిటీ లేదు, ఓపికతో ఉండాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు కానీ ఓపికతో ఉండట్లేదు. కొంతమందికి సమ్ సార్ట్ ఆఫ్ ఫెమినన్ ఎనర్జీ, సమ్ సార్ట్ ఆఫ్ లైక్ యూనో ఫెమినన్ ఎనర్జీ అంటున్నాను నేను ఇక్కడ, పర్సన్ చెప్పట్లేదు. సమ్ సార్ట్ ఆఫ్ ఫెమినన్ ఎనర్జీకి సంబంధించి మీకు యాంగ్జైటీ క్రియేట్ అవ్వడము, లైక్ యూనో ఆ పర్సన్కి సంబంధించి మీరు తలుచుకుంటుంటే ఎక్కడ లేని ఇల్యూషన్స్ రావడము, భయం అన్నది రావడం అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది మీ ఫీలింగ్స్. సంథింగ్ మీరు ఏంటి అని అంటే ఈ కనెక్షన్కి సంబంధించి రైట్ నౌ మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు డే బై డే, లైక్ యూనో మీరు మీలాగా లేరు అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే థింకింగ్ ఎలా నడుస్తుందంటే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ కనెక్షన్కి లైక్ ఈ పర్సనా లేకపోతే ఇంకా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు అందరు మిమ్మల్ని ఏదైనా బిట్రే చేస్తున్నారా, అసలు మీరు కరెక్ట్ పాత్లోనే వెళ్తున్నారా లేకపోతే ఏంటి అని చెప్పి యాంగ్జైటీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్ ఎనర్జీని నోటీస్ చేస్తున్నాను విచ్ ఈజ్, అందుకనే లైక్ యూనో మీరు ఆ రీడింగ్ చూడండి, నేను అందులో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను మంత్లీ రీడింగ్ అక్టోబర్ది. ఓకే, సో యా ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు ఎనర్జీ షిఫ్ట్ అనేది అలా జరుగుతుంది. సెప్టెంబర్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఈ నెక్స్ట్ డిసెంబర్ వరకు ఎనర్జీస్ ఉంటుంది, మళ్ళీ తిరిగి రావడం లెసన్స్ అంతా అనమాట. ఓకే, ఎనీవే సో ఇక్కడ మూన్ ఎనర్జీతో మీరు చాలా ఇల్యూజన్స్లో ఉన్నట్లు, తెలియని భయం ఏదో ఉంది, ఎలా బయటికి రావాలి సిచ్యువేషన్ నుంచి, అసలు మీరు కరెక్ట్ పాత్లోనే ఉన్నారా లేకపోతే మిమ్మల్ని మీరు లూజ్ అవుతున్నారా ఏంటి అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు అదొకటే కాదు ఇంకోటి ఏంటి అని అంటే ఎవరినైనా హెల్ప్ అడుగుదాము ఈ కనెక్షన్కి సంబంధించి అని అన్నా కూడా ఆ పర్సన్ కూడా లైక్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా లైక్ మీకు అగెయిన్స్ట్ కావడము, నెగిటివ్గా మీ గురించి మాట్లాడడము, లేకపోతే మీకు సపోర్టివ్గా ఉండకుండా అవసరమా మీకు అని చెప్పేసి లైక్ యూనో స్టాప్ చేయించడం, ఇలాంటిది ఏదో జరుగుతూ ఉంది మీ లైక్ ఇప్పుడు మీ లైఫ్ సిచ్యువేషన్ అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఓవరాల్ ఏంటి అంటే మీరు స్టెబిలిటీ ల్యాక్ అవుతున్నారు, పీస్ అనేది లైక్ యూనో ఆ గ్రౌండెడ్నెస్ అనేది ల్యాక్ అవుతున్నట్లు, ఒక టెన్షన్లో ఒక భయంలో ఉన్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. అండ్ ఇంకా ఇదంతా ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎప్పుడు మీరు నార్మల్ అవుతారు అన్నది కూడా ఉందన్నమాట. అండ్ కొంతమందికి ఇక్కడ డెఫినెట్లీ హిడెన్ ఎనర్జీ లైక్ యూనో ఏదో ఈ కనెక్షన్కి సంబంధించి సంథింగ్ ఏదో ట్రూత్ హిడెన్ ఉంది, సీక్రెట్ ఉంది, అది బయటికి రావాలి అని చెప్పేసి. కాబట్టి అది తెలియట్లేదు మీకు అసలు ఏంటి అది హిడెన్ థింగ్ అని చెప్పేసి తెలియట్లేదు, కాబట్టి అది ఇంకొంచెం మీకు భయంని క్రియేట్ చేయడం ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ యాంగ్జైటీ అయితే చూపిస్తుంది మీకు కనెక్షన్లో రైట్ నౌ. ఇది మీ ఫీలింగ్స్. యాక్చువల్లీ ఇది ఏంటి అని అంటే ఒక పాజిటివ్గా ఏం చెప్పొచ్చు అని అంటే ఎప్పుడైతే మనం ఈ ఫియర్ ఎనర్జీలో ఎండ్ వరకు వచ్చేస్తామో ఇంకా లైక్ యూనో అది ఒక్కసారి పీక్స్కి రీచ్ అయిపోతే మనం దాని నుంచి బ్రేక్ అయిపోయి ఫైనల్లీ లైక్ డిటాచ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట అన్నిటి నుంచి. ఎందుకంటే మనం తీసుకోలేము, రిలేషన్స్ మనకి డిటాచ్మెంట్ యాక్చువల్లీ చాలా బాగా టీచ్ చేస్తుంది. సో మీరు ఇంకా ఇంత నేను ఆలోచించాలా, ఇంత లైక్ ఫియర్లో ఉండాలా, వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు అసలు ఈ కనెక్షన్ సరిగా లేదని చెప్పి లైక్ ఇదంతా ఈ స్ట్రెంగ్త్ లూజ్ అయిపోయి ఫైనల్లీ బ్రేక్ అయిపోయి మీరు మీ లైఫ్లో పీస్ని చూస్ చేసుకోవడం అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో కొంతమందికి ఈ కనెక్షన్ సమ్ సార్ట్ ఆఫ్ లైక్ యూనో మీరు క్యాటలిస్ట్ లాగా అని చెప్పొచ్చు, మీరు ఆ లెవెల్కి రీచ్ అవ్వడానికి. ఓకే, మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్. Show me the feelings of my collective's person. డెఫినెట్లీ మేజర్ ఆర్కానా చూపిస్తుంది మీ కనెక్షన్లో. చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా చూస్తే అర్థమవుతుంది. ఒక నిమిషం. మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి ఇక్కడ 4 of Wands ఉంది. ఓకే, 4 of Wands, బాటమ్ ఆఫ్ ద డెక్ 9 of Swords. సో ఓకే, ఈరోజు రీడింగ్ ఇక్కడ లైక్ యూనో స్పెషల్లీ ఈ రీడింగ్ చూసే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ మెసేజెస్ ఇక్కడ ఈ కనెక్షన్కి సంబంధించి సంథింగ్ ఏదో చూడండి. ఇది రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే అసలు తీసుకోకండి, వెంటనే రీడింగ్ని స్కిప్ చేసేసేయండి, దట్స్ ఓకే. రెజొనేట్ అవుతుందంటే ఇది మీది. మీ పర్సన్ ఎనర్జీ 4 of Wands చూపిస్తుంది అని అంటే ఈదర్ నేను కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను, అందులో ఏదైనా ఒకటి అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి ఒకటి 4 of Wandsలో అని అంటే ఈదర్ సంథింగ్ ఏదో తన లైఫ్ మీ పర్సన్ లైఫ్లో సమ్ సార్ట్ ఆఫ్ కమిట్మెంట్కి సంబంధించి ఏదో వీళ్ళు లైక్ ఈ కనెక్షన్ కాకుండా సంథింగ్ ఏదో
లైక్ ఏమంటారు ఛాన్స్ తీసుకునేలాగా చూపిస్తుంది అనమాట ఇక్కడ ఒకటి అది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇంట్లో వాళ్ళు, ఇక్కడ ఆబ్స్టికల్ చూస్తే కూడా అర్థమవుతుంది, ఇంట్లో వాళ్ళు ఇంకా లైక్ సంథింగ్ ఏదైనా లైక్ వేరే సంబంధాలు చూడడము, పెళ్ళికి సంబంధించి, కమిట్మెంట్కి సంబంధించి, ఎంగేజ్మెంట్ ఇలాంటి రిలేటెడ్కి అన్నిటికీ అనమాట. ఇలాంటి దానిలోకి అన్నిటికీ సంబంధించి ఏదో సంథింగ్ సీరియస్ నడుస్తుంది. కాబట్టి ఇక్కడ మీ ఇద్దరు ఎనర్జీ అసలు చూసారా, మీకు 9 of Swords ఎనర్జీ ఎంత స్ట్రాంగ్ వచ్చిందనంటే ఈ పర్సన్ ఇప్పుడు 2 of Wands ఎనర్జీతో ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి, ఎక్కడ దారి ఉందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు క్లియర్లీ చూపిస్తుంది. అందుకనే మీకు మీ ప్రజెంట్ సిచ్యువేషన్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఏంటి అని అంటే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అని అంటేనే సడన్గా ఏదైనా జరిగి ఒక్కసారిగా అంత మారిపోవాలి, ఒక పాజిటివ్ థింగ్ రావాలి. అంటే నిద్ర నుంచి మేలుకునేసరికి మనం కొన్ని నెగిటివ్ థింగ్స్ జరిగినప్పుడు ఇదంతా కళ అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటాం, రైట్? అలాంటిదన్నమాట ఇక్కడ. సో మీ పర్సన్ కూడా సంథింగ్ అలాంటి దానికి సంబంధించి, అంటే ఏదో నడుస్తుంది వాళ్ళ లైఫ్లో, మ్యారేజ్ రిలేటెడ్, కమిట్మెంట్ రిలేటెడ్, ఇంకా దానికి సంబంధించి ఏదో డీల్ చేస్తున్నారు, దాని నుంచి ఎలా బయటికి రావాలి, దీనికి సొల్యూషన్ ఏంటి, ఎలా ప్లాన్ చేయాలి, ఇవంతా ఎండ్ చేయడానికి ఏదైనా జరిగితే బాగుంటుంది అన్నట్లు ఇక్కడ ఆలోచిస్తున్నట్లు క్లియర్లీ చూపిస్తుంది. అండ్ కొంతమందికి అదొకటే కాదు, నేను అందుకే అన్ని సినారియోస్ ఇస్తా అంటున్నాను, రైట్? కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ డెసిషన్ అనేది తీసుకోవాలి మీకు సంబంధించి. వీళ్ళు ఏంటి అని అంటే ఒకటి మీతోనే కమిట్మెంట్కి సంబంధించి సమ్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ నడుస్తూ ఉండొచ్చు, లైక్ కంప్లీట్లీ మీతో ఉండాలా, ఈ కనెక్షన్లో ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళాలా, లేకపోతే లైక్ సైలెంట్లీ మూవ్ అయిపోవాలా అని చెప్పేసి సమ్ బిగ్ డెసిషన్ అనేది తీసుకోవడం ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పినట్లు ఎనర్జీస్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సమ్ సార్ట్ ఆఫ్ బిగ్ చేంజెస్ రిలేషన్షిప్స్కి సంబంధించి మనము ఈ మంత్ మొత్తం 100% చూస్తాము, ఓకే? సో అందుకనే ఈ పర్సన్ కూడా ఇప్పుడు ఏంటి అని అంటే వీళ్ళు ఏం చేయలేక ఈ స్టెబిలిటీ లేనందుకు, ఇద్దరిలోనూ స్టెబిలిటీ లేదు. మీరు అంతే టెన్షన్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళు అంతే టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఇద్దరును మీ ఫీలింగ్స్ ఇక్కడ ఏంటి అంటే ఏదైనా జరిగి అంత నార్మల్ అయితే బాగుంటుంది కదా అన్నట్లు అనుకోవడం అనమాట. అంటే సిచ్యువేషన్ ఇప్పుడు మీ చేతిలో లేదు, ఏదైనా జరగాలి అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది, ఓకే? సో వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు, కానీ అర్థం అవ్వట్లేదు. మీ పర్సన్ కూడా బాధపడుతూ ఉన్నారు, బాగా స్ట్రెంగ్త్ అనేది వీళ్ళు కూడా లూజ్ అవుతున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. ఒకవేళ మీకు సంబంధించి కమిట్మెంట్ అంటే వాళ్ళ కమిట్మెంట్కి సంబంధించి లేకపోతే మ్యారేజ్కి సంబంధించి, అగైన్ నేను ఇక్కడ ఒక సిచ్యువేషన్ చెప్తాను, మీకు డిఫరెంట్గా ప్రతి ఒక్కరికి రిఫ్లెక్ట్ అవుతుంది అది. సో అలాంటిది ఏదైనా ఉంటే ఎలా మాట్లాడాలి, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఎందుకనంటే వాళ్ళు ఉండే సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు. కొంతమందికి ఎన్వైర్న్మెంట్, ఫ్యామిలీ సరిగా లేకపోవడము, లేకపోతే వర్క్ ఏరియా బాగా లేకపోవడము, లైక్ మెంటల్ స్ట్రెస్ ఏదో నడుస్తూ ఉండడము వాళ్ళ లైఫ్లో. సో ఇవన్నీ తీసుకోలేక వాళ్ళు ఫైనల్లీ ఏంటి అని అంటే దీని నుంచి బయటికి రావాలంటే ఈదర్ కంప్లీట్లీ మీ దగ్గరికి రావాలి, లేకపోతే కంప్లీట్లీ సిచ్యువేషన్ ఎండ్ చేయాలి అన్న థాట్లో ఉన్నారనమాట. అందుకని ఇక్కడ మీకు కూడా ఇక్కడ మీరు ద మూన్ వచ్చేసి ఎనర్జీ అని అంటే కొంతమందికి ఆల్రెడీ అది తెలిసి ఉండడము, అందుకనే ఆ భయం అనేది క్రియేట్ అవ్వడము, ఏమన్నా అవుతుందేమో, ఏదైనా న్యూస్ వినాల్సి వస్తుందేమో, అసలు ఈ పర్సన్ కరెక్ట్గా స్టెప్ తీసుకుంటారా లేకపోతే ఎండ్ చేస్తారా అని చెప్పేసి. సో ఎందుకు అంత మూన్ అంటేనే ఇంకా అంత భయము, ఇల్యూజన్ అంటే ఇంకా మొత్తం అంత డార్క్ అయిపోయిందేమో, ఇంకా లైక్ లైఫ్లో హ్యాపీనెస్ ఉండదేమో అని చెప్పేసి అన్న ఫీలింగ్ అనమాట. స్పెషల్లీ ఇంకా మొత్తం అంతా అన్ని ఆల్మోస్ట్ అంతా చెప్పేసాను. ఇక్కడ మెయిన్ సినారియో వచ్చేసి సమ్ సార్ట్ ఆఫ్ మ్యారేజ్ రిలేటెడే. ఈధర్ ఒకవేళ మీ పర్సన్ సమ్ సార్ట్ ఆఫ్ కమిట్మెంట్లో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, ఇష్టం లేకుండా ఉన్న కనెక్షన్లో అంటే వాళ్ళు ఫర్దర్ ముందుకు వెళ్ళిపోవడము, లైక్ అది కంటిన్యూ అయిపోవడం కనెక్షన్, లేకపోతే మ్యారేజ్కి సంబంధించి ఇంట్లో ఒప్పుకునేది అలాంటిది ఏదైనా ఉంటే ఒప్పుకోకపోవడము. సో ఇలాంటిది అనమాట. సో మ్యారేజ్కి సంబంధించి, ప్రపోజల్స్కి సంబంధించి సంథింగ్ ఏదో బిగ్ చేంజ్ నడుస్తుంది. అందుకనే ఇక్కడ ఎనర్జీలో మీకు కూడా రిఫ్లెక్ట్ అయ్యి ద మూన్తో భయం అనేది క్రియేట్ అవుతున్నట్లు ఇక్కడ క్లియర్లీ ఉందన్నమాట, ఓకే? ఇది చాలా స్ట్రాంగ్ రీడింగ్ ఇది యాక్చువల్గా ఇవాళ రీడింగ్ అయితే. ఎనివే మీ కనెక్షన్లో అసలు ఆబ్స్టికల్ ఏంటి, కొంచెం ఇక్కడ ఆబ్స్టికల్ చూస్తే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది ఇక్కడ. లెట్స్ సీ. Universe, please show me what is the obstacle for my collective in this connection. And మీకు గనుక ఈ వీడియో నచ్చుతుంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. Okay, let's see obstacle enti mee connection lo. Universe, please show me what is the obstacle for my collective in this connection. What is the obstacle for my collective in this connection?
వెరీ వెరీ స్ట్రాంగ్ రీడింగ్. నాకు యాక్చువల్గా ఎనర్జీ నేను ఫీల్ అవుతున్నా, కొంచెము నాకు కూడా స్వెటీ లాగా అవుతుంది బికాస్ ఆఫ్ ద ఎనర్జీ. ఇక్కడ స్పెషల్లీ నాకు ఈ ఎనర్జీ బాగా, మీ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎనీవే ద ఆబ్స్టికల్ వచ్చేసి ఏంటి మీ కనెక్షన్లో అని అంటే, ద చారియట్. ఓ గాడ్, 1 2 3 మెయిన్ పొజిషన్స్లో మేజర్ ఆర్కానా ఉంది. బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే నైట్ ఆఫ్ స్పోర్ట్స్. ఈ కనెక్షన్లో స్టక్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, చాలా వరకు డెసిషన్స్, బ్యాలెన్స్ ఏదైతే రావాలో ఆగిపోయింది అనమాట. ఓకే, సో ఫర్దర్ మూమెంట్ లేకుండా ఉండడం, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా తెలియని సిచ్యువేషన్. అందుకనే 9 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ఏంటి అని తెలియకపోవడం అనమాట. బ్యాలెన్స్ అనేది మిస్ అవుతున్నట్లు క్లియర్లీ చూపిస్తుంది ఈ కనెక్షన్లో. ఈ చారియట్ మూవ్ అవ్వాల్సింది కాస్త, వెళ్ళాల్సింది కాస్త ఆబ్స్టికల్ ఉందంటే ఆగిపోయింది. ఈవెన్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ కమ్యూనికేషన్ కాస్త రావాల్సింది, చేంజ్ రావాల్సింది మీ కనెక్షన్లో, ఫాస్ట్ మూమెంట్ రావాల్సింది కాస్త ఆగిపోయింది అన్నట్లు అనమాట. అండ్ ఇక్కడ అదొకటే కాదు, ఇక్కడ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంకా ద చారియట్ చూపిస్తుందంటే కమ్యూనికేషన్కి సంబంధించి కోల్డ్ ఎనర్జీ మీరు రిసీవ్ చేసుకోవడము, లేకపోతే లైక్ యూనో ఆ లవింగ్ అనేది కావాలనే సమ్ సార్ట్ ఆఫ్ టఫ్గా రూడ్గా మాట్లాడడం అన్నది ఇక్కడ అది కూడా చూపిస్తుంది అనమాట. అంటే ఎలా అంటే అలా మాట్లాడేసి కావాలని చెప్పేసి దూరం అవ్వాలి, కావాలని చెప్పేసి లైక్ కనెక్షన్ ఎండ్ చేయాలి, ఇలాంటిదంతా కూడా చూపిస్తుంది అనమాట. సమ్ సార్ట్ ఆఫ్ రూడ్నెస్ ఇన్ ద కమ్యూనికేషన్. ఓకే, మాటలు అనేసేయడం అన్నది అది కూడా ఒకటి ఉంది. ఓకే, అండ్ మీ కనెక్షన్లో చాలా చాలా డౌట్స్ ఉన్నాయి డెఫినెట్లీ. ఇంకా రెస్ట్రిక్షన్స్ అన్నట్లు కూడా చూపిస్తుంది ఆబ్స్టికల్. మెయిన్ వచ్చేసి ఫార్వర్డ్ మూమెంట్ లేకపోవడమే, బ్యాలెన్స్ తీసుకొని రాకపోవడమే, ఏం చేయాలో తెలియకపోవడమే మీ కనెక్షన్లో బిగ్ ఆబ్స్టికల్. కొంతమందికి డిస్టెన్స్ కూడా ఉంది. ఒకటి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయి ఉండొచ్చు మీది, లేకపోతే అట్లీస్ట్ ఎమోషనల్ డిస్టెన్స్, సమ్ సార్ట్ ఆఫ్ డిస్టెన్స్. కొంతమందికి లిటరలీ నేను అన్నట్లు డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్సే చూపిస్తుంది. మీరిద్దరు ఒక్కొక్క వేరే వేరే ప్లేస్లో ఉండడము, అది కూడా ఒక ఆబ్స్టికల్ మీ కనెక్షన్కి సంబంధించి ఇక్కడ ఉందన్నమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ కనెక్షన్లో ఎందుకు కంట్రోల్ అనేది లేకపోతే, ఈదర్ మీరైనా సరే మీ పర్సన్ అయినా సరే ఈ కనెక్షన్లో ఇప్పుడు మీరు ఫార్వర్డ్ మూమెంట్లో వెళ్ళాలి అని అంటే డెసిషన్ ఏంటంటే మీరా లేకపోతే ఆ సిచ్యువేషన్ ఏదో ఒక్కటే తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఇద్దరు మీతో పాటు వచ్చేసేయాలి, లేకపోతే అటు సైడ్ వెళ్ళిపోవాలి. చాలా టఫ్ అనమాట, అది ఇక్కడ చూపిస్తుంది. అందుకే బ్యాలెన్స్ అనేది డెఫినెట్లీ మిస్ అవుతుంది. వెరీ స్ట్రాంగ్ రీడింగ్ ఇదైతే డెఫినెట్లీ. లెట్స్ సీ ఈ పొజిషన్ వచ్చేసి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యూనివర్స్, వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. What my collective is expecting in this situation regarding this connection. Next 3 months huge shift in a full world. నేను ఆల్రెడీ చెప్పాను రైట్, చాలా చాలా చేంజెస్ వస్తాయి. మనం చూస్తాము డిసెంబర్ వరకు. వచ్చి మీరే ఈ రీడింగ్ కింద కమెంట్ చేయొచ్చు, కావాలంటే షేర్ చేసుకొని తర్వాత చెప్పొచ్చు. ఓకే, Universe, please show me what my collective is expecting in this situation regarding this connection. 4 of Pentacles. Bottom of the deck వచ్చేసి Ace of Cups. దీన్ని నేను Ace of Love అంటాను కొన్నిసార్లు. సో మీ ఎక్స్పెక్టేషన్ 4 of Pentaclesతో ఒకటి ఏంటి అని అంటే, ఈ పర్సన్ కొంతమందికి అసలు వీళ్ళు స్టెప్ తీసుకుంటారా తీసుకోరా, ఏదైనా జరుగుతుందా జరగదా అని చెప్పి కూడా చెప్పలేదు. కంప్లీట్లీ గార్డెడ్ అప్ ఎనర్జీ, కంప్లీట్లీ క్లోజ్డ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఈవెన్ ఒకవేళ మీతో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినా ఇది కంప్లీట్ ఏస్ ఆఫ్ కప్స్ ఫీలింగ్స్ అయితే కాదు. ఏదో చెప్పనంత, ఏదో ఓపెన్ అప్ అవనంత మాత్రమే అనమాట. సో మీరేంటి అంటే అసలు ఏం జరుగుతుంది మొత్తం క్లియర్గా చెప్పేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ రిమూవ్ అవ్వాలి, లైక్ యూనో లైక్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్లీస్ట్ లైక్ ఏదైతే, ఎందుకంటే మీకు ఇక్కడ ఇల్యూషన్ ఉంది, మీరు కూడా ఏదో దాచిపెడుతున్నారు ఈ పర్సన్ అన్న ఫీలింగ్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసేస్తే అట్లీస్ట్ మీరు ఆ భయం నుంచి బయటికి రావచ్చు అనేది మీ ఎక్స్పెక్టేషన్. స్పెషల్లీ ఓపెన్గా మాట్లాడాలి, ఏదున్నా సరే క్లారిటీ ఇవ్వాలి, గార్డెడ్ అప్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నది
మీకు ఇక్కడ ఈ కనెక్షన్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఓకే, స్పెషలీ రెస్ట్రిక్షన్స్ రిమూవ్ అవ్వాలి అని చెప్పి ఈ పర్సన్కి సంబంధించి అయి ఉండొచ్చు రెస్ట్రిక్షన్స్. అఫ్కోర్స్ నేను ఈ కనెక్షన్ అయితే ఈ స్పెషల్లీ ఇవాళ రీడింగ్లో అయితే చాలా రెస్ట్రిక్టివ్ ఎనర్జీ ఉంది. స్పెషల్లీ ఎన్వైర్న్మెంట్ మీ చుట్టూ ఉన్న లైక్ యూనో సొసైటీ మీరు ఏమంటారో ఇంకా ఎవ్రీబడి డిఫరెంట్ రైట్ సరిగ్గా లేదు కాబట్టి ఆ రెస్ట్రిక్షన్స్ రిమూవ్ అవ్వాలి, లవ్ అనేది స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి మీ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది కలెక్టివ్స్ మీరు ఎవరైతే చూస్తున్నారో మీకు. ఓకే ఓకే నెక్స్ట్ పాసిబుల్ అవుట్కమ్ ఏంటి మీ కనెక్షన్లో నెక్స్ట్ 30 days కోసం అనేది చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ ఇన్ ద నెక్స్ట్ 30 days. What is the possible outcome for my collective in the next 30 days? What is the possible outcome for my collective in the next 30 days in this connection? The Emperor. Oh, Tower. ఈ కార్డ్ నేను క్లారిఫై చేస్తాను. ఓకే ద ఎంపరర్ చూపిస్తుంది, టవర్ వస్తుంది. యాక్చువల్లీ ఇది కొంచెము టవర్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్ అనేది ఫాల్ బ్యాక్ అన్నట్లు చూపిస్తుంది. బట్ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ దిస్ ఎంపరర్ ఫర్ ది అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్? వాట్ ఈస్ దిస్ ఎంపరర్ for my collective in the outcome? Why there is a lot of restriction? Why there seems like something is falling apart? What is the possible outcome? Why we have that Emperor as a possible outcome? Page of Pentacles. Okay, ఓకే ద ఫూల్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 of Wands. ఎవరికో వచ్చింది ఇలాంటి రీడింగ్. నేను ఇంగ్లీష్ ఛానల్లో చేస్తున్నప్పుడు సిమిలర్ ఎనర్జీ వచ్చింది పాసిబుల్ అవుట్కమ్కి, నాకు గుర్తుకులేదు. బట్ యా సో ఏంటి అని అంటే ఇది యాక్చువల్లీ బ్యాడ్ అయితే కాదు. బట్ మీకు నేను ముందే చెప్తున్నాను, చూపించేటప్పుడు మాత్రం 100% ఈ కనెక్షన్ కంప్లీట్లీ అయిపోయింది, ఎండ్ అంత ఫాల్ అయిపోయింది. ఎందుకంటే టవర్ చూపిస్తుంది ఇక్కడ, లైక్ కనెక్షన్ అనేది బ్రేక్ అయిపోవడం అనేది చూపిస్తుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు డెఫినెట్లీ ఇప్పుడు ఎస్ అది కూడా నేను ఇంకోటి మెన్షన్ చేయడం మర్చిపోయాను. మనకి ఇప్పుడు ఏదైతే చూపిస్తుందో బయట అది నిజం కాదు, మీరు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే అది ఒక టైప్ ఆఫ్ భయం అనమాట, అంటే జస్ట్ భయం ఇల్యూజన్ రైట్. నేను ఎప్పుడు మీకు ఈ ద మూన్ కార్డ్ చూసిన ప్రతిసారి చెప్తూ ఉంటాను, మనము రాత్రిపూట చీకట్లో ఏదైనా బయట ఒక స్టిక్ని చూసినా కూడా దూరం నుంచి చూస్తే ఒక స్నేక్ ఏమో అన్నట్లు అనిపిస్తుంది, కానీ అక్కడ నిజానికి అది స్నేక్ కాదు రైట్, అది ఇల్యూజన్. సో ఇప్పుడు కూడా మీ కనెక్షన్కి సంబంధించి స్పెషల్లీ నెక్స్ట్ 30 daysలో నేను కూడా రీడింగ్ చూసినప్పుడు అందుకే నేను కన్ఫర్మ్ చేయాలనుకున్నాను దానికి. డెఫినెట్లీ మీ కనెక్షన్ ఫాలో అయిపోతున్నట్లు, బ్రేక్ అయిపోతుంది కంప్లీట్లీ, ఇంకా బిల్డ్ చేసేది లేదు, ఇంకా ఏం లేదు, అంతే ఎండ్ అయిపోయింది అన్న ఫీలింగ్స్ వరకు మీరు వెళ్ళొచ్చు, అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా ద ఎంపరర్తో సమ్వన్ ఈదర్ మీరు లేకపోతే మీ పర్సన్ చాలా ఐ బిలీవ్ ఇదైతే ఇన్కమింగ్ ఎనర్జీనే చాలా స్ట్రాంగ్గా యాక్చువల్లీ స్టెప్ తీసుకుంటున్నారు ఈ కనెక్షన్కి సంబంధించి. ఈ ఫాల్ అయితే ఏదైతే టవర్ పడి ఈ కనెక్షన్ బ్రేక్ అయిపోయిందో అక్కడి నుంచి ఒక న్యూ బిగినింగ్, మీకు ద పేజ్ ఆఫ్ పెంటికల్స్, ద ఫుల్ ఎనర్జీ మీ కనెక్షన్లో మళ్ళీ ఈ కనెక్షన్ రీబిల్డ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎందుకు టవర్ పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే అక్కడ ఏదైతే స్టెబిలిటీ లేదో, స్ట్రాంగ్గా బిల్ట్ లేదో, అందుకనే ఈజీగా కుప్పగూలిపోయింది రైట్, స్ట్రాంగ్గా లేదు కాబట్టి. అండ్ ఇది కూడా జరిగేది యూనివర్స్ కావాలని, మీరు స్టెప్ కోరుకుంటున్నారా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నుంచి, అదే అనమాట. మీరు ఒకటి స్ట్రాంగ్గా ఉందనుకున్న దాని మీద మనము న్యాచురల్ కెలామిటీస్ని అయితే ఎప్పుడూ ఆపలేము. యూనివర్స్ ఒక డిసైడ్ అయితే ఎవరు ఏం చెప్పినా సరే అది ఆగదు రైట్.
అలాంటిది ఏదో జరిగి ఈ కనెక్షన్ సంథింగ్ ఏదో టర్న్ ఆఫ్ ఈవెంట్స్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ జరిగి బ్రేక్ అయినట్లు కనిపించిన ఇక్కడ ద ఎంపరర్తో మీ పర్సన్కి ఇది యాక్చువల్లీ స్ట్రెంగ్త్ లాగా క్రియేట్ అయ్యి మీకు న్యూ బిగినింగ్, ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీ, ఈవెన్ ద స్మాలెస్ట్ థింగ్ అయినా సరే ఈ కనెక్షన్లో ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీ అనేది బిల్ట్ అవుతున్నట్లు క్లియర్లీ చూపిస్తుంది. ఓకే, అండ్ ఇది ఈ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. అండ్ యాక్చువల్గా ఫైట్స్ కూడా ఎండ్ అవుతుంది. ఓకే, కనిపించడానికి మాత్రం అంతా అయిపోయింది అన్నట్లు ఉంటుంది, బట్ దట్స్ నాట్ ద ట్రూత్. అందుకనే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ మీ కనెక్షన్ కాదు, మనం నేను రీడింగ్స్ చేస్తూ ఉంటాను, రైట్, మీకు తెలుస్తుంది. సో మొత్తం అన్ని సిచ్యువేషన్కి సంబంధించి లైఫ్లో ఏదో జరుగుతుంది, ఏదో భయం అన్నట్లు, ఏమైపోతుందో అన్న భయం ఉంటుంది. కాబట్టి కొంచెం పీస్ఫుల్గా ఎంత వీలైతే అంత కామ్గా నేచర్తో టైం స్పెండ్ చేయండి. ఇంకా మీరు మెడిటేషన్ కూడా చేయండి. లైక్ ఆ ఇల్యూజన్ అంతా అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా పీస్ఫుల్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. సో మీ కనెక్షన్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అని అంటే టవర్ బ్రేక్ అవుతుంది డెఫినెట్లీ. ఒక్కసారిగా మీరు అంతా అయిపోయిందని కాస్త మళ్ళీ గ్రో అయ్యి ఒక న్యూ బిగినింగ్ అనేది మీ కనెక్షన్లో చూపిస్తుంది. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఇది. కొంతమందికి చాలా స్ట్రాంగ్ స్టార్ట్ అవ్వచ్చు, ఎందుకంటే డెఫినెట్లీ ఎంపరర్ ఉంది అని అంటే 100% వెరీ స్ట్రాంగ్, ప్రొటెక్టివ్ అండ్ వెరీ ప్రొవైడింగ్ ఎనర్జీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, కొంతమందికి పేజ్ ఆఫ్ పెంటికల్స్ స్మాల్ ఎనర్జీ కూడా, స్మాల్ స్టార్ట్ కూడా ఉండొచ్చు. నైస్. ఈ రీడింగ్ అయితే నాకు నిజంగా చాలా నచ్చింది. చాలా రోజుల తర్వాత అనుకుంటాను, ఎప్పుడో ఏప్రిల్లో అనుకుంటాను ఇలా వచ్చింది రీడింగ్, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఓకే, అంటే ఈ స్పెషల్లీ దీనికి సంబంధించి. ఓకే, ఎనీవే లెట్స్ సీ మీకు ఇప్పుడు అడ్వైస్ ఏంటి, గైడెన్స్ ఏంటి యూనివర్స్ నుంచి ఈ సిచ్యువేషన్ అన్నది చూద్దాము. యూనివర్స్, వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్? వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్? Nine of Wands. మీకు గైడెన్స్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు సంథింగ్ ఈ కనెక్షన్కి సంబంధించి ఆఫ్ కోర్స్ ఇది ఏదో హోల్డ్ బ్యాక్ చేసి ఇదంతా మీరే చెయ్యాలి, మీ చేతిలోనే ఉంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. స్ట్రెంగ్త్ అనేది కోల్పోతున్నారు. కొంచెం బ్రేక్ తీసుకోవాలి, కొంచెం దాన్ని పక్కన పెట్టేసి కేర్ లైక్ మిమ్మల్ని మీరు లైక్ నేను ఈ రీడింగ్స్లో రీసెంట్లీ కూడా మనకి హీలింగ్కి సంబంధించి చాలా వచ్చింది. నెవర్ ఎండింగ్ ప్రాసెస్, మీరు హీల్ చేస్తూ ఉండాలి. లైక్ అది హోల్డ్ చేయాలంటే కొంచెం మీకు కూడా స్ట్రెంగ్త్ ఉండాలి అన్నట్లు అనమాట. అంటే మీరు ఒకవేళ నమ్మకం కోల్పోతున్నారు, మీకు తెలుసు, మరి అగైన్ కనెక్షన్కి సంబంధించి మీ కనెక్షన్ టాక్సిక్ కనెక్షన్ కాదు అని అంటే నేను ఇది చెప్పేది టాక్సిక్ అయితే నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను, అది బ్రేక్ చేసేసేయండి అనే చెప్తాను. ఓకే, ఎంత కష్టమైనా సరే. సో మీ కనెక్షన్ గురించి మీకు తెలుసు అని అంటే మీరు ఆ స్ట్రెంగ్త్ కావాలంటే కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ ఆలోచించండి. అంతవరకు మీరు అన్నెసరీగా స్ట్రెంగ్త్ అనేది కోల్పోకుండా హర్ట్ అవుతూ ఉండకండి అని చెప్పేసి. అండ్ స్పెషల్లీ పాస్ట్లో రిలే అవ్వకండి. పాస్ట్కి సంబంధించి ఈ కనెక్షన్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా చేంజ్ అవుతుంది. వెరీ డిఫరెంట్ వే, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఉండేదైతే లేదు ఫర్ షూర్. కాబట్టి మీరు మీ పాస్ట్కి సంబంధించి ఈ కనెక్షన్లో అలాంటి థింగ్స్కి సంబంధించి అంత ఎండ్ చేసేసేయడం బెస్ట్. ఎందుకంటే ఫ్రెష్ స్టార్ట్ వస్తుంది, మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్పేసి ఇక్కడ మీకు గైడెన్స్ అనమాట యూనివర్స్ నుంచి. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. నాకైతే నిజంగా ఈ రీడింగ్ చాలా నచ్చింది, చాలా స్ట్రాంగ్గా అనిపించింది. ఇలాంటి రీడింగ్స్ అంటేనే నాకు నచ్చుతుంది, కొంచెము నాకు కూడా లైక్ ప్రాక్టీస్ లాగా అనిపిస్తుంది అనమాట, ఎనర్జీ అర్థం చేసుకోవడానికి. ఓకే, సో మీకు కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అంతే అనుకుంటాను. బాయ్, టేక్ కేర్.